పొద్దుగాల ఆఫీస్కి పోవుడు మాపటిల్లి ఇంటికి వచ్చుడు గడియ రికాం లేకుండా అవుతుంది. ఈ ఆదివారం అట్లెట్లా నన్ను ఎటన్నా పోయొద్దామా? జలపాతాల కాడికో ఏదన్నా డ్యామ్కో గీమ్కో పోయొద్దుమా? పొద్దుగాల పోతే మాపటిల్లి మళ్ళీ ఇంట్లో ఉండొచ్చు. నాగార్జున సాగర్ అయితే మంచిగా ఉంటుంది. గేట్లు కూడా ఎత్తిర్రట. మంచిగా ఆడ లాంచ్ పాటు ఎక్కి తిరగొచ్చు. చేపలు కాల్చిస్తారు, మస్తు తినచ్చు అని ఇట్లా చాలా మంది ఇప్పుడు నాగార్జున సాగర్కు టూర్లు వేస్తుర్రు. పబ్లిక్ ఏమో బాగా పోతురు కానీ వచ్చే టూరిస్టులకు తగ్గట్టు ఆడ మాత్రం సవలతులు లేకుంటాయినాయట. అగో మా నల్గొండ రిపోర్టర్ రేవనన్న లైఫ్ జాకెట్ వేసుకొని లాంచ్ ఎక్కనే ఎక్కిండు కదా అన్న. లాంచీల ప్రయాణం ఎట్లున్నది, సౌలతులు ఎట్లున్నాయో ఒక్కసారి మొత్తం అరసుకురావాలిగా. కృష్ణమాలపై చాలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అగో మందైతే బాగానే వచ్చిర్రు. మరి పిల్లా జల్లను పట్టుకొని మంచిగా నాగార్జున సాగర్ల ప్రకృతి అందాలు చూసుకుంటా కృష్ణమ్మ అలల మీద లాంచీలో పోకుండా ఫోటోలు వీడియోలు తీసుకొని మస్తు ఖుషి అవుతున్నారు ఒక్కొక్కరు. ఈ నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా నిండుకుండలా ఉంది. నాగార్జున కొండ కూడా అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మత ఆనవాళ్ళకు సంబంధించి కూడా విశేషాలను తెలుసుకునేందుకు చాలా మంది పర్యాటకులు అయితే బోట్లో జర్నీ చేస్తున్నారు. ఇప్పుడే కాదు ఇక శని ఆదివారాలు అయితే కార్ పార్కింగ్ చేయ సందుంటలేదు. హైవే అంతా జామే ఉంటున్నది. అగో గంత మంది పోతున్నారు. అందరూ కూడా డ్యామ్ కాడ మస్తుగా ఫోటోలు వీడియోలు తీసుకొని సంబరపడుతున్నారు. పగలే కాదు రాత్రి కూడా ఒక మస్తు ముద్దుగానే వస్తున్నది డ్యామ్ గేట్ల కాడ రంగురంగుల లైట్లు పెట్టే వరకు గేట్లకెళ్ళి ఉప్పొంగుతున్న నీళ్లతోటి జిగేలు అంటున్నది. అయితే నాగార్జున సాగర్ డ్యామ్ కాడ ప్రకృతి అందాలు ఎంత మంచిగా ఉన్నాయో ప్రమాదాలు కూడా గట్లనే పొంచి ఉన్నాయి అంటున్నారు పోయిన టూరిస్టులు. తెలంగాణ టూరిజం వాళ్ళు నడిపిస్తున్న లాంచీల చక్కగా లైఫ్ జాకెట్లే లేవట. ఉన్నా కూడా అన్ని పర్ర జినిగి ఉన్నాయట. లాంచ్ మెయింటెనెన్స్ కూడా అసలేం మంచిగా లేదని చెప్తున్నారు. ఆధార్ కార్డులు ప్రూఫ్ ఏం లేదు. పొరపాటున లోపల ఏదన్నా బోట్ ఇదైతే అసలు ఎవరు చనిపోయారంటానికి ప్రూఫ్స్ ఏమి లేదు. ఆధార్ తీసుకోవాలి అక్కడ కంపల్సరీ. బిలో 4 years లేదు. జాకెట్స్ చిరిగిపోయినాయి ఉన్నాయి. గజెతకాళ్ళు ఇంకొంతమందిని పెంచాలి. మరి అన్నది కూడా వాస్తవమే కదా. నువ్వేమంటావు అన్న? కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. లైఫ్ జాకెట్స్ కూడా అందరికి సరిపోలేవు. ఉన్నవి కూడా నీట్గా కొట్టలేవు, అంత ఎఫిషియెంట్గా ఉండలేవు. అగో అందరిది అదే మాట ఉన్నది కదా. ఇక ఇదే ముచ్చట టూరిజం సిబ్బంది వాళ్ళని అడిగితే మేము కెపాసిటీ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువనే లైఫ్ జాకెట్ పెట్టుకుంటాము, తక్కువ అయితే పెట్టుకోము. ప్రతి ఒక్కరికి మేము లైఫ్ జాకెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా తీసేస్తారు. ఉరకబోస్తుందని చెప్పో వాళ్ళ సెల్ఫీల కోసం అని చెప్పి తీసేస్తా ఉంటారు. అగో ఎక్కటోళ్ళ కంటే ఎక్కువనే లైఫ్ జాకెట్లు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ పబ్లిక్ నడిమిట్లో పోయినాక తీసేస్తున్నారట. అది కూడా నిజమే తీరి. లాంచీలో కొంతమంది లైఫ్ జాకెట్లే వేసుకోలేదు. ఏదన్నా ఎడమడం అయితే నీళ్ళల్లో మునగకుండా కాపాడేదే కదా లైఫ్ జాకెట్. ప్రాణాల మీద ఎవరికైనా అశ్రద్ధ ఉండదు కదా. మరి ఇట్లా లైఫ్ జాకెట్లు మంచిగా లేవని కొందరు వేసుకుంటలేరట. అంటే మరి వాటికి కూడా ఎంబ్రాయిడరీ వర్కులు ఏమైనా ఉంటే వేసుకుంటారో ఎట్లనో మరి. పర్యాటక శాఖ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరైనటువంటి సరిపడా లైఫ్ జాకెట్లు లేకపోవడంతో పర్యాటకులు అయితే ఇబ్బంది పడుతున్నారు.